డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కావలి బ్రిడ్జ్ సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి ఆంధ్ర కేసరి స్కూల్లోని పేద హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి కాకుండా ఈ దేశానికి, ప్రపంచానికి మార్గదర్శకుడని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే మన దేశం ఎన్నో దేశాలకు మార్గంగా నిలుస్తుందని వారు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కావలి బ్రిడ్జ్ సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి ఆంధ్ర కేసరి స్కూల్లోని పేద హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి కాకుండా ఈ దేశానికి, ప్రపంచానికి మార్గదర్శకుడని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే మన దేశం ఎన్నో దేశాలకు మార్గంగా నిలుస్తుందని ఈ ప్రపంచంలో ఎవరైనా కారణ జన్మలు ఉన్నారంటే వారిలో ఒకరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకనంటే బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వారికి ఎన్నో హక్కులు కల్పించి ఎంతో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినటువంటి గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే. ఆయనకి ఈ రోజు ఘనమైన నివాళులు మేము అర్పించడం జరిగింది. ఆయన వర్ధంతి సందర్భంగా ఈ రోజు మన ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకు కూడా ఈ రోజు వాళ్ళకి ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాన్ని, సిద్ధాంతాలని మా రాడికల్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని కూడా ఈ మీడియా సమావేశాన్ని తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మా పార్టీ తరఫు నుంచి మా నాయకులు, కార్యకర్తలు అందరూ సహకారం బాగా ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మా పార్టీ తరఫున, రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా, అంబేద్కర్ పార్టీ తరఫున ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల సిద్ధాంతాలకు ముందుకు నడిపిస్తామని తెలియజేస్తున్నాను.